అందరికీ వందనాలు, విప్లవాభివందనాలు. ఇది మాదాల రంగారావు గారి స్లోగన్. ఆ రోజుల్లో మా అందరికీ రోజుకు ఒకసారైనా, అంటే షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందు, షూటింగ్స్ పూర్తయిన తర్వాత, అంటే అదే మాకు ప్రార్థన పాట లాంటిది అనమాట. విప్లవం అనేది పెద్దలు, విజ్ఞానవేత్తలు, అనుభవజ్ఞులు అందరూ నూరు పోస్తే ఇదిగో ఈ రూపం తయారైంది. ఇది వారిచ్చిన ఇన్స్పిరేషన్తో రకరకాల ప్రయోగాలు చేశాం. అత్యుత్తమ ప్రయోగం ఏంటంటే, అన్న వాళ్ళు అందరూ మెచ్చుకున్న ఒక పాట ఆంధ్రప్రదేశ్ని గడగడలాడించింది. అది ఎన్నికల రూపురేఖల్ని మార్పించింది, అన్ని పార్టీల చేత పాడించింది. ఆ పాటే నాంపల్లి టేసిన కాడి. నాంపల్లి టేసిన గాడి రాజాలింగో రాజాలింగ, రామారాజ్యం తీరు చూడు శివాశంభులింగ, లింగ రామారాజ్యం తీరు చూడు శివాశంభులింగ. ఈ పాటకి ఎందుకు గుర్తు చేశానంటే, ఆ పాట హీరో మన మాదాల రవి. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. ఈ నాంపల్లి మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. జనానికి విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది నాంపల్లి టేసిన కాడ ఏం జరుగుతుందో. అలాంటి సందర్భంలో అందరూ నడుం కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే ఈ మహాయోధులకి ఈ రోజున సన్మానం జరుగుతోంది. ఇది చాలా అదృష్టం, మనందరి అదృష్టం. అది అక్కడితో ఆగిపోలేదు. స్టేషన్ దగ్గర ఏముందో చెప్పాం, స్టేషన్ దగ్గర ఏముందో చప్పట్లు కొట్టించాం, విజయవాడ ఎలక్షన్ తారుమారు చేశాం. అక్కడితో ఆగలేదు. లగజిగిలంబాడే జనక జనక రే తగడ తగడ తగ తాళం వేస్తూ తిరగబడరా అన్న, నువ్వు తిరగబడరా అన్న అని నేను రాసుకున్న పాట మా అన్న మాదాల రంగారావు పాడినప్పుడు జనం నిజంగానే తిరగబడ్డారు. అది సినిమాకి ఎర్ర సినిమాగా దాని పేరు తీసుకొచ్చింది. దానికి కారకులు ఎవరు? ఆ రోజుల్లో మమ్మల్ని నడిపింది ఎవరు? ఈ మహానుయోధులే. ఒకరు ఉద్యమం అన్న, ఒకరు ఆప్యాయత అన్న, ఇంకొకరు సాహిత్యం అన్న. ఇంతమంది అన్నలు ఉన్న ఈ బిడ్డలందరూ వాటో దేరి మెరుగుల్లాగా కాకపోతే ఇంకోలా తయారవుతారు, చచ్చుదద్దమలా తయారవుతారు. అవ్వరు కాక అవ్వరు. నాకు నిజంగా ఈ మధ్య కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగినాయి జీవితంలో. నేను నిజంగా చెప్పాలంటే రాజేశ్వరరావు పిలిచినప్పుడు నేను రాలేనని ఒక మాట చెప్పవలసిన అవసరం ఉంది. కానీ ఆ 3 పేర్లు విన్న తర్వాత నేను రాక తప్పలేదు. రావాలి అనుకున్నాను. ఎలా ఉన్నా సరే వెళ్ళాలి అని అనుకున్నాను. అది నిర్ణయానికి కూడా వచ్చాను. మా అబ్బాయితో చెప్పాను, మిమ్మల్ని అందరినీ కలవటం నిజంగా నా అదృష్టం. ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఆర్వీఆర్ గారు, ఎంజీఆర్ గారు అని ఇద్దరు ఉన్నారు, జంట కవులు. వాళ్ళు ఒకళ్ళని గొప్ప పొగుడుకుంటూ ఉంటున్నారు. అది ఎంజీ రామారావు అని, ఈయనేమో ఆయన. ఎంజీ రామారావు అంటే చాలా మంచి ఫ్రెండ్, అందరికీ ఫ్రెండే, నాకు ఫ్రెండే, అన్నకి ఫ్రెండే, అందరికీ ఫ్రెండే. ఎవరా ఎంజీ రామారావు? మామూలు సాధారణ రైటర్, నాటకాలు రాస్తూ ఉంటాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే బూతులా అంటే ఆయన నోటమిటి వస్తే బూతులు మనం చెప్తే మాత్రం బూతులాగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటో తెలియదు మరి. అటువంటి ఎంజీ రామారావుని పరిచయం చేసింది. ఎంజీ రామారావు నన్ను తీసుకెళ్ళి అన్నగారికి పరిచయం చేసి, దవడ సత్యం అండి, పాటలు బాగా పాడతాడు అని అన్నాడు. తర్వాత అన్న చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళారు. ఆ చెయ్యి, ఆ పట్టు, ఆ బిగింపు ఈ రోజుకి పోలేదు. మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. ఆ జడింపు, ఆ ఒళ్ళు ఒక్కసారి గగ్గుపాటు పట్టడం అంతా కూడా అన్న చేతిలో ఉంది ఆ మహిమ. కానీ అన్న ఏం చేశారంటే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా సత్యం, ఏదైనా ఒక నాటికి రాసి పెట్టవా.
నేను అంత రచయితను కాదండి, మామూలుగా నా పాటలు పాడుకునే పాటలు రాస్తానండి. లేదు, నువ్వు రాయగలవు. నా మాట విన్నాను. ముగ్ధం భవన్లో పేపర్లు తెప్పించి పేపర్ నా చేతికి ఇచ్చి నాటికి రాయి అన్నారు. ఏ రాయమంటారు అన్నారు. ఎవరన్నా చెప్పినా ఎర్ర జెండా అనేడ వేడద్దు తమ్ముడు అని చెప్పి రాయి అన్నారు. ఒక్కసారి నాకు గగురు పడిపొచ్చింది, ఇన్స్పిరేషన్ వచ్చింది. టీ కొట్లో కూర్చొని ఆ నాటికి పూర్తి చేసాం. అది విశాలాంధ్రలో డైలీలో ఫుల్ లెంగ్త్ వేశారు దాన్ని. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇలాంటి వాడి ముగ్గురు జీవితంలో నాలాంటి కుర్రాళ్ళు ఇన్స్పిరేషన్ పొందిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు మర్చిపోలేని అసమానం గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నా వరకు అయితే నా జీవితంతో పాటు అన్నీ ముడిపడి ఉన్నాయి. ఒకదానికి ఒకటి ఊరికే సరదా కామెడీ కోసం చెప్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన కొత్తలో నిజంగానే కొంచెం ఒళ్ళు పొంగేది. అంత దగ్గరికి మన మీటింగ్లు ఎప్పుడిస్తారా, మైక్ ఎప్పుడిస్తారా, ఎప్పుడు మనం మాట్లాడతామా, ఎప్పుడు పాట పాడతామా అని అంత ఆతృతగా ఉండేది. నాకు పెళ్ళైన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి కొద్దిగా దూరం అవుతున్నా. ఓ రోజుని జున్నూరు అనే ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ మేడే సభ జరుగుతోంది. దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళిన తర్వాత జరుగుతున్నాను అనమాట. కార్మిక వర్గంలో నిలబెట్టిన జెండా ఇది, రక్తం దారపోసి ఎరుపెక్కిన జెండా ఇది అంటూ ఇలా చూసి చెయ్యలే అన్నాను. ఎదురుగుండా మా మామగారు కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే నేను అప్పటికి ఇంటికి వచ్చి కొత్తగా పెళ్ళయింది. కొత్త పెళ్లి కొడుకు ఇంటికి రావడం అనేసి ఎర్ర జెండా ఎగరేయరా అంటాడేంటి వీడు అని చెప్పేసి ఆ మామగారు కూర్చున్నాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కారు తీసుకొచ్చానండి, వస్తారా అని అడిగాడు ఆయన. అలాగా మా ఆవిడ దగ్గర తీసుకెళ్ళాడు ఆయన. ఇది మాకు అంటే అది మాకు ఏ తప్పులాగా మేము అనిపించలేదు. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. దానికి కారణం ఎవరంటే నిండు జీవితాలని ధారపోసి 90 సంవత్సరాల్లో కూడా ఇంకా ఏదో చేయాలని తపన ఉన్న ఈ మహాన్ వ్యక్తుల్ని చేతులెత్తి మొక్కుతున్నా. దండాలు. మీరుండాలి, మీరుంటారు, మీరు ఉండి తీరాలి. నమస్కారం.